హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడే మా వీడియోస్ చూస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ప్రముఖ తెలంగాణ వైతాళికుడు అయినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించినటువంటి జీవితము రచనా విశేషాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా పరిశీలించండి. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానపు రాజధాని అయిన బోరవెల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారు. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానపు రాజధాని అయిన బోరవెల్లి గ్రామంలో జన్మించారు. వీరి చిన్ననాటి పేరు పాపిరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి గారి చిన్ననాటి పేరేంటి? పాపిరెడ్డి. వీరి గురువు అయినటువంటి రఘురామయ్య యొక్క ప్రవర్తనతోటి, చండ శాసనుడు అయిన గురువు అయినటువంటి రఘురామయ్య ప్రవర్తనతోటి చదువు పట్ల విముఖత ప్రదర్శించారట. చిన్నప్పుడు గోటీలాడుకుంటూ దారి తప్పేటువంటి ప్రయత్నంలో ఉండగా సురవరం ప్రతాపరెడ్డి యొక్క చిన్నాన్న అయినటువంటి రామకృష్ణారెడ్డి మందలించడంతో మరి సురవరం ప్రతాపరెడ్డి గారు చక్కటి క్రమశిక్షణతోటి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, సురవరం ప్రతాపరెడ్డికి చదువు పట్ల విముఖత కలిగే విధంగా ప్రవర్తించిన గురువు ఎవరు అంటే రఘురామయ్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి గారిని సరైన దారిలో పెట్టిన వారి చిన్నాన్న ఎవరు అంటే మనం రామకృష్ణారెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి సురవరం ప్రతాపరెడ్డి గారు వెల్లాల శంకర శాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యాన్ని చదువుకున్నారు. సురవరం ప్రతాపరెడ్డి ఎవరి దగ్గర సంస్కృత సాహిత్యం చదువుకున్నారు అంటే వెల్లాల శంకర శాస్త్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి సంస్కృతాన్ని నేర్చుకోవాలి అంటే మరి మాంసాహారం మానివేయాలి అని చెప్పి వేదం వెంకటరాయ శాస్త్రి షరతు విధించడంతో సురవరం ప్రతాపరెడ్డి గారు మాంసాహారాన్ని మానివేయడం జరిగిందట. అంటే సురవరం ప్రతాపరెడ్డిని మాంసాహారం మానివేయాలి అని చెప్పి షరతు విధించింది ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇకపోతే సురవరం ప్రతాపరెడ్డి 5వ ఫారంలోనే, అంటే నేటి విద్యా విధానం ప్రకారం చూస్తే 9వ తరగతిలోనే నేను తెలుగులో కవి కావలెను, శాశ్వత కీర్తి సంపాదించవలెను, లేనిచో నా జీవితము వ్యర్థము అని చెప్పేసి ప్రకటించాడట. 5వ ఫారంలోనే, అంటే 9వ తరగతిలోనే నేను తెలుగులో కవి కావలెను, లేకపోతే నా జీవితం వ్యర్థము అని చెప్పేసి ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి యొక్క కోరిక మేరకు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ను నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పి గుర్తుంచుకోండి. ఎవరి యొక్క కోరిక మేరకు సురవరం ప్రతాపరెడ్డి రెడ్డి హాస్టల్ను నిర్వహించారు అంటే రాజా బహదూర్ వెంకట రామారెడ్డి యొక్క కోరిక మేరకు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక జాతీయోద్యమ ప్రభావంతో ఆ రోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక పత్రికను ఏర్పాటు చేసి దానికి దేశబంధు అనేటువంటి పేరు పెట్టాలని చెప్పేసి అనుకున్నారట. అయితే అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం నవాబు అందుకు అంగీకరించడు అనేటువంటి ఉద్దేశంతో తన పత్రికకు గోలకొండ అనేటువంటి పేరు పెట్టుకున్నారు సురవరం ప్రతాపరెడ్డి. అంటే సురవరం ప్రతాపరెడ్డి ఏ పత్రికను స్థాపించారు? గోలకొండ పత్రికను స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు అంటే 1926 మే 10వ తేదీన సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రికను స్థాపించాడు అని చెప్పేసి బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఇది తొలుత అర్ధవార పత్రిక. ఇది తొలుత వారానికి 2 సార్లు మాత్రమే ప్రచురించబడింది. అయితే 1947 తర్వాత ఇది దినపత్రికగా రూపాంతరం చెందడం జరిగింది. గోలకొండ పత్రిక ఎప్పుడు దినపత్రికగా మారింది అంటే 1947 తర్వాత అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ గోలకొండ పత్రికకు రచయితగా, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్గా, గుమస్తాగా
మరి అన్ని రకాల విధులు నిర్వర్తించిన వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాప్ రెడ్డి. రచయితగా, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్గా, గుమస్తాగా బహుముఖ్యమైన విధులు నిర్వహించారు గోలకొండ పత్రికకు. ఎవరు అంటే సురవరం ప్రతాప్ రెడ్డి. నిజాం నిరంకుశ విధానాలను నిరసిస్తూ వీరు వార్తలను ప్రచురించడం జరిగింది ఈ గోలకొండ పత్రికలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇంకా సురవరం నడిపినటువంటి మరో పత్రిక ఏమిటి అంటే ప్రజావాణి. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికతో పాటు ప్రజావాణి అనే పత్రికను కూడా నిర్వహించారు, నడిపించారు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణలో కవులు లేరు అని చెప్పేసి ముడుంబై వెంకట రాఘవాచార్యులు విమర్శించడం జరిగిందంట. తెలంగాణలో కవులు లేరు అని చెప్పి ముడుంబై వెంకట రాఘవాచార్యులు వ్యాఖ్యానించగా దానిని సవాల్గా తీసుకొని ఆత్మాభిమానంతో మన సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి కవుల వివరాలను సేకరించి 1935లో గోలకొండ కవుల సంచికను వెలువరించారు. ఎప్పుడు వెలువరించారు సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికను? 1935లో వెలువరించారు అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇందులో 183 మంది ప్రాచీన కవుల వివరాలు, 354 మంది ఆధునిక కవుల వివరాలు పొందుపరచడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇకపోతే మార్చి 3, 1930వ సంవత్సరంలో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ సమావేశంలో అధ్యక్షత వహించింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. మార్చి 3, 1930లో జరిగిన ఆంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి అవకాశం కల్పించడంతో ఈ సభలో పాల్గొన్న మరొక ప్రముఖుడు ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ. దళిత జనోద్ధరణకు కృషి చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మకు ప్రథమాంధ్ర మహాసభలో పాల్గొనే అవకాశం కల్పించిన వ్యక్తి కూడా సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. భాగ్యరెడ్డి వర్మ అనగానే భాగ్యనగర్ పత్రికను స్థాపించారు అనేటువంటి విషయం మనకు గుర్తుకు రావాలి. వీరు తొలి దళిత కథ అయినటువంటి వెట్టి మాదిగను రచించారు అనేటువంటి విషయం కూడా మనకు గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ మిగిలిన విషయాలు చూస్తే చూడండి జాగ్రత్తగా. విజ్ఞాన వర్ధిని పరిషత్, ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యులలో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒకరు. విజ్ఞాన వర్ధిని పరిషత్ 1941, ఆంధ్ర సారస్వత పరిషత్ 1943 వ్యవస్థాపక సభ్యులలో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒకరు. వీరు ఆ తర్వాతి కాలంలో వీటికి అధ్యక్షులుగా కూడా సేవలు అందించడం జరిగింది. విజ్ఞాన వర్ధిని పరిషత్కు, ఆంధ్ర సారస్వత పరిషత్కు అధ్యక్షులుగా కూడా సురవరం గారు సేవలు అందించారు. వ్యవస్థాపక సభ్యులలో వీరు ఒకరు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక తెలుగు జానపద గేయ సాహిత్యం అనేటువంటి పరిశోధన గ్రంథాన్ని వెలువరించినటువంటి బిరుదురాజు రామరాజును పరిశోధన రంగం వైపు మరల్చినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే సురవరం ప్రతాపరెడ్డికే దక్కుతుంది. తెలుగు జానపద గేయ సాహిత్యము అనే పరిశోధన గ్రంథం రాసిన బిరుదురాజు రామరాజును పరిశోధన రంగం వైపు మరల్చింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీరు తెలుగు లిపి సంస్కరణ జరగాలి అని చెప్పేసి కోరుకున్నారు. తెలుగు లిపి సంస్కరణ జరగాలని కోరుకున్న వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. అనటమే కాదు, ఆచరణలో చూపిస్తూ 28 అక్షరాలతోటి తెలుగు వర్ణమాలను తయారు చేసారు. తెలుగులో ఇన్ని అక్షరాలు అవసరం లేదు, తెలుగు లిపి సంస్కరణ జరగాలి అని చెప్పి 28 అక్షరాలతోటి వర్ణమాలను రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక వీరు శ్రీకృష్ణునికి మీసాలు ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడమే కాదు, మరి మీసాలు ఉన్న శ్రీకృష్ణుడి చిత్రాన్ని తన గోలకొండ పత్రిక కార్యాలయంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. మీసాలున్న కృష్ణుడి చిత్రాన్ని తన గోలకొండ పత్రిక కార్యాలయంలో పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. ఈ మీసాల కృష్ణుడు చిత్రాన్ని గీసింది ఎవరు అంటే మార్చాల రామాచార్యులు. బాగా గుర్తుంచుకోవాలి. మీసాల కృష్ణుడు చిత్రాన్ని గీసింది ఎవరు అంటే మార్చాల రామాచార్యులు. మీసాల కృష్ణుడు చిత్రాన్ని గీసింది ఎవరు? మార్చాల రామాచార్యులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక సురవరం ప్రతాపరెడ్డి యొక్క ప్రసిద్ధ రచన ఏమిటి అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర.
సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తొలి గ్రంథం ఏమిటి అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తొలి కవి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక సురవరం ప్రతాపరెడ్డి పైన పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు అంటే ఇందుర్తి ప్రభాకర్. సురవరం ప్రతాపరెడ్డిని గురించి పరిశోధనా గ్రంథం రాసిన వ్యక్తి ఎవరు అంటే ఇందుర్తి ప్రభాకర్. ఇందుర్తి ప్రభాకర్ సురవరం ప్రతాపరెడ్డిని గురించి రాసిన పరిశోధనా గ్రంథం పేరు ఏమిటి అంటే శ్రీ సురవరం ప్రతాపరెడ్డి జీవితం రచనలు సమగ్ర పరిశీలన. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి జీవితం రచనలు సమగ్ర పరిశీలన అనే పరిశోధనా గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డిపై రాసింది ఎవరు అంటే ఇందుర్తి ప్రభాకర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక సురవరం ప్రతాపరెడ్డి యొక్క జీవితం సాహిత్యాన్ని గురించి మరొక ప్రముఖ కవి కూడా ఒక గ్రంథం రాశారు. ఆ కవి ఎవరు అంటే ఎల్లూరి శివారెడ్డి. ఎల్లూరి శివారెడ్డి కూడా సురవరం ప్రతాపరెడ్డి జీవితము సాహిత్యము గురించి ఒక గ్రంథం రాశారు. దాని పేరేంటంటే సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం. సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం అనేటువంటి పేరుతోటి మరి గ్రంథం రాసింది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి గురించి అంటే ఎల్లూరి శివారెడ్డి. ఎల్లూరి శివారెడ్డి రచించిన సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది, గుర్తుంచుకోవాలి. ఎల్లూరి శివారెడ్డి రచించిన సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం అనే గ్రంథానికి ఏ అవార్డు లభించింది? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇక అదేవిధంగా మరి సురవరం ప్రతాపరెడ్డి రాసిన హిందువుల పండుగలు అనే గ్రంథానికి పీఠిక రాయవలసి వచ్చిన సందర్భంలోనంట మన మాజీ ఉపరాష్ట్రపతి మరియు మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంట ఇలా వ్యాఖ్యానించారట. ఏమన్నారు వారు? ఈ హిందువుల పండుగలు అను గ్రంథమునకు సురవరం ప్రతాపరెడ్డి రచించిన హిందువుల పండుగలు అను గ్రంథమునకు పీఠిక రాయుటకు నాకు వ్యవధియు చాలదు, శక్తియును చాలనే చాలదు అని చెప్పేసి మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వ్యాఖ్యానించారట. బాగా గుర్తుంచుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి గారి హిందువుల పండుగలు అనే గ్రంథానికి పీఠిక రాసింది ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ పీఠిక రాసే సందర్భంలో ఏమన్నారు? సురవరం రాసిన హిందువుల పండుగలు అను గ్రంథమునకు పీఠిక రాయుటకు నాకు వ్యవధి చాలదు, శక్తియును చాలదు అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక సురవరం ప్రతాపరెడ్డి గారు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్రను రాయడం జరిగింది. కొత్వాల్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్రను రాసింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించినటువంటి రచనలు చూస్తే రామాయణ విశేషములు, అరెవీరులు, అరెవీరులు అనేది నవల అని చెప్పేసి గుర్తుంచుకోండి. శుద్ధాంత కాంత, మొగలాయి కథలు. మొగలాయి కథలను ప్రచురించింది ఎవరు అంటే అనా గ్రంథమాల వారు. మొగలాయి కథలను ఎవరు ప్రచురించారు? సురవరం వారి మొగలాయి కథలను 1940వ సంవత్సరంలో అనా గ్రంథమాల వారు ప్రచురించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సురవరం కథలు మళ్ళీ ఒకసారి వినండి. రామాయణ విశేషములు, అరెవీరులు అనే నవల, శుద్ధాంత కాంత, మొగలాయి కథలు, సురవరం కథలు, హైందవ ధర్మవీరులు. మళ్ళీ ఒకసారి వినండి. రామాయణ విశేషములు, అరెవీరులు అనే నవల, శుద్ధాంత కాంత, మొగలాయి కథలు, సురవరం కథలు, హైందవ ధర్మ వీరులు, ప్రజాధికారములు అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. ప్రజాధికారములు అనే గ్రంథాన్ని దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు అనే విషయం గుర్తుంచుకోండి. సురవరం వారి మొగలాయి కథలను ప్రచురించిందేమో 1940వ సంవత్సరంలో అనా గ్రంథమాల వారు. మరి ప్రజాధికారములు అనే సురవరం రచనను ప్రచురించింది ఎవరు అంటే దేశోద్ధారక గ్రంథమాల వారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సురవరం ప్రతాపరెడ్డి రాసినటువంటి నాటకాలు ఏమిటి అంటే ఉచ్చల విషాదం, భక్త తుకారాం. ఉచ్చల విషాదం, భక్త తుకారాం అనే నాటకాలు రాసింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి రాసిన నాటకాలు ఏంటి? ఉచ్చల విషాదం, భక్త తుకారాం. అరెవీరులు అనే నవలను రాసింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి.
ఓకేనా. అదే విధంగా హిందువుల పండుగలు అనేటువంటి గ్రంథానికి పీఠిక రాసింది ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఏమన్నారు వీరు? హిందువుల పండుగలు అను గ్రంథమునకు పీఠిక రాయుటకు నాకు వ్యవధియు చాలదు, శక్తియును చాలదు అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి తొలి గ్రంథం ఏమిటి అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని గుర్తుంచుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి చిన్నాన్న ఎవరు? రామకృష్ణారెడ్డి. చదువు పట్ల సురవరం ప్రతాపరెడ్డికి విముఖత కలగడానికి కారణమైన గురువు ఎవరు అంటే రఘురామయ్య అనేటువంటి విషయం గుర్తుండాలి. రాజా బహదూర్ రాజా వెంకటరామారెడ్డి జీవిత చరిత్రను సురవరం ప్రతాపరెడ్డి రాశారు అనే విషయం గుర్తుండాలి. మొగలాయి కథలను అనా గ్రంథమాల వారు ప్రచురించారు అనే విషయం గుర్తుండాలి. అదేవిధంగా ప్రజాధికారములు అనేటువంటి గ్రంథాన్ని దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించాలనేటువంటి విషయం గుర్తుండాలి. ఎల్లూరి శివారెడ్డి గారు సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం అనే గ్రంథాన్ని రాశారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అనే విషయం గుర్తుండాలి. సురవరం ప్రతాపరెడ్డి గురించి పరిశోధన చేసింది ఎవరు అంటే ఇందుర్తి ప్రభాకర్. ఇందుర్తి ప్రభాకర్ రాసిన రచన ఏమిటి అంటే శ్రీ సురవరం ప్రతాపరెడ్డి జీవితం రచనలు సమగ్ర పరిశీలన. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి జీవితం రచనలు సమగ్ర పరిశీలన అనేటువంటి పరిశోధనా గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఇందుర్తి ప్రభాకర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మీసాల కృష్ణుడి చిత్రాన్ని గీసింది ఎవరు అంటే మార్చాల రామాచార్యులు. మీసాల కృష్ణుడి చిత్రాన్ని గీసింది ఎవరు? మార్చాల రామాచార్యులు అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మిగిలిన అంశాలను నేర్చుకుందాం. ఓకే మిత్రులారా, మిగిలిన అంశాలు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించి జాగ్రత్తగా పరిశీలించండి. సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క కథలు చూస్తే మొగలాయి కథలు, ప్రతాపరెడ్డి కథలు అనేటువంటి పేరుతోటి మరి వీరి యొక్క పుస్తకాలు అనేవి వెలువడడం జరిగింది. మొగలాయి కథలలో ఉన్నటువంటి కథలు ఏమిటో చూసే ప్రయత్నం చేస్తే ఇందులో మొత్తం 11 కథలు కనిపిస్తున్నాయి. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. 11 కద్దు 12 కోత్వాల్. 11 కద్దు 12 కోత్వాల్ చాలా ఇంపార్టెంట్ కథ ఇది. 11 కద్దు 12 కోత్వాల్, బేకూఫ్ మదార్ సాబ్, బేకూఫ్ మదార్ సాబ్, బంగారు గాడిద, గోమాజీ గణేష్ పీతల్ దర్వాజా, గోమాజీ గణేష్ పీతల్ దర్వాజా, బంగారు గాడిద, బీబీ జాన్, बीबी जान, खिचड़ी जागीरू, खिचड़ी जागीरू, बीबी जान, बेताल सुल्तानुल बेटी, बेताल सुल्तानुल बेटी, రంభ షష్టామంటే పురుషతు లేదు, రంభ షష్టామంటే పురుషతు లేదు, బేతాలు సుల్తానుల బేటి, ఫకీరు బిడ్డ, రుమాలును బర్రె తినిపోయింది, ఫకీరు బిడ్డ రుమాలును బర్రె తినిపోయింది అనేటువంటి కథలు మొగలాయి కథలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొగలాయి కథలు అనేవి 1940లో సుజాత పత్రికలో అచ్చయ్యాయట. సురవరం ప్రతాపరెడ్డి రాసినటువంటి మొగలాయి కథలు ఏ పత్రికలో అచ్చయ్యాయి అంటే సుజాత పత్రికలో అచ్చయ్యాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 11 కద్దు 12 కోత్వాల్, బేకూఫ్ మదార్ సాబ్, బంగారు గాడిద, గోమాజీ గణేష్ పీతల్ దర్వాజా, బీబీ జాన్, ఖిచిడి జాగీరు, బేతాలు సుల్తానుల బేటి, రంభ షష్టామంటే పురుషతు లేదు, ఫకీరు బిడ్డ రుమాలును బర్రె తినిపోయింది అనేటువంటి కథలు మొగలాయి కథలు అనేటువంటి గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. వీటిని రాసింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. ఈ కథలలో ఏదో ఒక కథ పేరు ఇచ్చి ఈ కథను రచించింది ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. ఓకేనా, ఇవన్నీ కూడా మొగలాయి కథలు. వీటిని రచించింది సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి యొక్క కలం పేర్లు మనం పరిశీలిస్తే చిత్రగుప్త, చిత్రగుప్త భావకవి రామ్మూర్తి, చిత్రగుప్త భావకవి రామ్మూర్తి, యుగపతి, సింహ అనే కలం పేర్లు కల కవి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. బాగా గుర్తుంచుకోవాలి. చిత్రగుప్త, భావకవి రామ్మూర్తి, యుగపతి, సింహ అనే కలం పేర్లు కల కవి సురవరం ప్రతాపరెడ్డి.
చిత్రగుప్త, భావకవి రామ్మూర్తి, అదేవిధంగా యుగపతి, సింహ అనే కలం పేర్లు కలిగిన కవి సురవరం ప్రతాపరెడ్డి అని గుర్తుంచుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి యొక్క ప్రతాపరెడ్డి కథలలో ఉన్నటువంటి కథలు ఏంటో చూస్తే నిరీక్షణ చాలా ముఖ్యమైనటువంటి కథ. నిరీక్షణ, హుసేన్ బి, సంఘాల పంతులు, వకీలు ఎంకయ్య. నిరీక్షణ, హుసేన్ బి, సంఘాల పంతులు, వకీలు ఎంకయ్య, బారిస్టర్ గోపాలకిషన్ రావు, వెంకటరెడ్డి దొర అనేది నాటిక అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, కథారూపంలో ఉన్న నాటిక వెంకటరెడ్డి దొర అనేది. మెహదీ బేగం, కిస్మత్, అపరాధము, వింత విడాకులు. మెహదీ బేగం కిస్మత్ తో కలిసి అపరాధం చేయడం వల్ల వింత విడాకులు పొందింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. మెహదీ బేగం కిస్మత్ తో కలిసి అపరాధం చేయడం వల్ల వింత విడాకులు పొందింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే తద్వారా మెహదీ బేగం, కిస్మత్, అపరాధము, వింత విడాకులు అనేటువంటి కథలు ప్రతాపరెడ్డి కథల్లో ఉన్నాయని, వీటిని రచించింది సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి మనకు గుర్తు ఉండాలి. ఓకేనా. నిరీక్షణ, హుసేన్ బి, సంఘాల పంతులు, వకీలు ఎంకయ్య, బారిస్టర్ గోపాలకిషన్ రావు, వెంకటరెడ్డి దొర అనే నాటిక రాసింది ఎవరు అంటే ప్రతాపరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏ ప్రతాపరెడ్డి? సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. వెంకటరెడ్డి దొర అనే నాటిక చూడడం కోసం హుసేన్ బి, సంఘాల పంతులు, వకీలు ఎంకయ్య, బారిస్టర్ గోపాలకృష్ణ రావుతో కలిసి నిరీక్షణ చేసింది. ఓకేనా. వెంకటరెడ్డి దొర అనే నాటిక చూడడం కోసం హుసేన్ బి, సంఘాల పంతులు, వకీలు ఎంకయ్య, బారిస్టర్ గోపాలకృష్ణ రావుతో కలిసి నిరీక్షణ చేసింది అనేటువంటి ఒక సెంటెన్స్ రూపంలో ఈ కథలు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఇంకొస్తే మనం వీటిని చూస్తే మరి గ్యారా కద్దు, భారా కోత్వాల్, బేకూఫ్ మదార్ సాబ్, నువ్వు బంగారు గాడిదరా అని చెప్పి రంభ అన్నది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. సస్తామంటే పురుషతు లేని పకీరు బిడ్డ రుమాలును బర్రె తినిపోయిందని చెప్పాడు. సస్తామంటే పురుషతు లేదు అనేటువంటి పకీరు బిడ్డ రుమాలును బర్రె తినిపోయిందని చెప్పాడు అని చెప్పేసి ఏదో ఒక విధంగా సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రైట్. ఓకే. మిగిలిన అంశాలు చూస్తే ఇక సురవరం ప్రతాపరెడ్డిని దాశరథి కృష్ణమాచార్యులు ఏమని కీర్తించారో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది 9వ తరగతి ఉపవాచకంలో ఉంది తెలంగాణ వారి యొక్క టెక్స్ట్ బుక్ లో. మూగవడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని అని దాశరథిచే కీర్తించబడ్డవారు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. మూగవడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని, మూగవడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని అని సురవరం ప్రతాపరెడ్డిని కీర్తించింది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. మూగవడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని అని చెప్పి దాశరథిచే కీర్తించబడ్డవారు సురవరం ప్రతాపరెడ్డి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డిని ఉద్దేశించి దాశరథి మరో విధంగా కూడా కీర్తించారు. అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాన అని చెప్పేసి అన్నాడు. అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాన అని చెప్పి దాశరథి ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటే సురవరం ప్రతాపరెడ్డిని ఉద్దేశించి అన్నాడు. సురవరం ప్రతాపరెడ్డిని ఉద్దేశించి అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాన అని చెప్పేసి అన్నది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మూగబడిన తెలంగాణ తొలినాటి మూలుగు అని చెప్పేసి సురవరాన్ని పేర్కొన్నది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులే. అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాన అని చెప్పేసి సురవరం ప్రతాపరెడ్డిని కీర్తించింది ఎవరన్నా కూడా దాశరథి కృష్ణమాచార్యులే అని చెప్పేసి గుర్తుంచుకోండి. అతడు లేని తెలంగాణ అంట అలంకరణ లేనటువంటి స్త్రీ లాంటిదట జాన అంటే. నెక్స్ట్ చూస్తే ఈ యొక్క సురవరం ప్రతాపరెడ్డి గారు యాదవ సంఘం, ముదిరాజు సంఘం, గౌడ సంఘం, హైదరాబాద్ ఆయుర్వేద సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశాడు. కులమతాల పట్టింపులు లేని వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి.
పుస్తక పఠనం ఒక వ్యసనంగా భావించి అనేక పుస్తకాలు కొని చదివినటువంటి వ్యక్తి ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. ఈ సురవరం ప్రతాపరెడ్డి గారు యాదవ సంఘానికి, ముదిరాజ్ సంఘానికి, గౌడ సంఘానికి, హైదరాబాద్ ఆయుర్వేద సంఘానికి కూడా అధ్యక్షుడిగా పనిచేశాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. మరి ఆంధ్రుల చరిత్ర రచనకు వజ్రబంతి వంటి సురవరం రచన ఏది అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర. చరిత్ర రచనకు వజ్రబంతి వంటి సురవరం ప్రతాపరెడ్డి రచన ఏమిటి? ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని గుర్తుంచుకోండి. చరిత్ర రచనకు వజ్రబంతి వంటి సురవరం ప్రతాపరెడ్డి రచన ఏమిటి అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని గుర్తుంచుకోవాలి. రైట్. గంగాపురం హనుమత్ శర్మ గారు దుందుబి అనే కావ్యంలో సురవరం ప్రతాపరెడ్డిని ఒక పద్య రూపంలో కీర్తించడం జరిగింది. ఈ పద్యం ద్వారా సురవరం ప్రతాపరెడ్డి యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భక్త తుకారం నాటకంలోని ఒక పద్యాన్ని కూడా మనకు ఇక్కడ 9వ తరగతి ఉపవాచకంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే, రైతై రైతై రాజబంధువై రచ్చకు పెద్దయై కావ్యవేద నిష్ణాతుడునై స్వతంత్రుడై శాసనకర్తయై శాస్త్రకర్తయై తాతల నాటి సంస్కృతికి తావలమై పురుషార్థ జీవియై మా తెలంగాణ గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే. మా తెలంగాణ గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే అని ప్రతాపరెడ్డిని కీర్తించింది గంగాపురం హనుమత్ శర్మ గారు. ఎక్కడ అంటే దుందుబి అనే కావ్యంలో కీర్తించారు. రైతయ్యావు, రాజబంధువు అయ్యావు, రచ్చకు పెద్ద అయ్యావు అంటే గ్రామానికి పెద్ద అయ్యావు, కావ్యాలు వేదాలు రచించడంలో గొప్ప నిపుణత ప్రదర్శించావు, స్వతంత్రమైన వ్యక్తిత్వం కలవాడివి, శాసనాలు వేసిన వాడివి, శాస్త్రాలు రాసిన వాడివి, తాతల నాటి సంస్కృతిని తరువాతి తరాలకు అందించినటువంటి వాడివి, అన్ని విధాలుగా కూడా ధన్యమైన జీవితం గడిపిన వాడివయ్యా. మా తెలంగాణ గౌరవము మల్చిన వాడవు నీవు అయ్యా ప్రతాపరెడ్డి అని చెప్పి ప్రతాపరెడ్డిని దుందుబి అనే కావ్యంలో కీర్తించింది ఎవరు అంటే గంగాపురం హనుమత్ శర్మ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి వినండి పద్యం. రైతై రైతై రాజబంధువై రచ్చకు పెద్దయై కావ్యవేద నిష్ణాతుడునై స్వతంత్రుడై శాసనకర్తయై శాస్త్రకర్తయై తాతల నాటి సంస్కృతికి తావలమై పురుషార్థ జీవియై మా తెలంగాణ గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే. మా తెలంగాణ గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే అని ప్రతాపరెడ్డిని గంగాపురం హనుమత్ శర్మ దుందుబి అనే కావ్యంలో కీర్తించాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏదో ఒక వాక్యం ఇచ్చి మరి ప్రతాపరెడ్డిని ఇలా కీర్తించింది ఎవరు అని చెప్పేసి అడగవచ్చు, లేదా గంగాపురం హనుమత్ శర్మ ఈ యొక్క ప్రశంస ఎవరిని గురించి చేశారు అని చెప్పేసి అడగవచ్చు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే భక్త తుకారం అనే నాటకం రాశాడు, ఉచ్చల విషాదం అనే నాటకం రాశాడు సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పుకున్నాం కదా. భక్త తుకారం నాటకంలోని ఒక పద్యాన్ని మనకు 9వ తరగతి ఉపవాచకంలో ఇవ్వడం జరిగింది తెలంగాణ వారికి. పరిశీలించండి. అనిశము అనిశము మాతృదేశ హితమాత్మను గొరెడువాడి భక్తుడౌ. అనిశము మాతృదేశ హితమాత్మను గోరెడివాడి భక్తుడౌ. తన తనువున్ ధనంబును ముదంబున అర్పణ సేయునట్టి ఆ మనుజుడే త్యాగి. బ్రాహ్మణుల మాలల నొక విధంబు చూసు ఆ జనుడే మనీషి. దుర్మదము శత్రుగా చూసు అతండే శూరుడౌ అనే ఈ పద్యం
భక్త తుకారం నాటకంలో కలదు అనేటువంటి విషయాన్ని మనం 1-2 సార్లు చదివి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ మొగలాయి కథలు కానీ ప్రతాప్ రెడ్డి కథలు కానీ చక్కగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడే మా ఛానల్లోని వీడియోలని వీక్షిస్తున్నటువంటి వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి. మేము చేస్తున్నటువంటి ఈ మంచి ప్రయత్నానికి మీ వంతు ప్రోత్సాహాన్ని తోడ్పాటుని అందిస్తారని చెప్పి ఆశిస్తూ మీ తెలుగు శ్రీనివాస్. ధన్యవాదములు.